హోంగార్డులు అంటే ఎవరో మీకు తెలుసు కదా. సూత్తే పోలీసుల లెక్కనే ఉంటారు, పోలీసుల లెక్కనే బట్టలు వేసుకుంటారు, పోలీసుల లెక్కనే చేట్ల కట్టె పట్టుకుంటారు, పోలీసుల లెక్కనే పోలీస్ టౌన్కు పోతారు, డ్యూటీలు కూడా పోలీసుల లెక్కనే చేస్తారు అని అనుకుంటారు కదా. కాదు, వాళ్ళు చేసే పనులు ఏరే ఉన్నాయట, అవేంటియో వాళ్ళే చెప్తారట. మీరు కూడా మంచిగా వినండి. ఊర్లే మస్కూరోళ్ళ కొలువుకు పోలీస్ డిపార్ట్మెంట్ లో హోంగార్డుకు పెద్ద తేడా ఏముండేటట్టు లేదు. పేరుకే అలా పేయి మీద కాకి అంగి కాకి పాయింట్ ఉంటది గాని కడుపులో మాత్రం మస్తు బాధ ఉంటది. వాళ్ళని చూడంగానే మనకి ఏమనిపిస్తుంది, వాళ్ళకేంద్రా ఎవరినెత్తి మీద చేయి పెట్టినా బతుకుతారని అనుకుంటాం కదా. కానీ అట్లా కాదు, హోంగార్డుల పరిస్థితి అలాగున్నది. కొంతమంది పబ్లిక్ కు సేవ చేస్తున్నారు కానీ చాలా మంది హోంగార్డులు కాకి బట్టలు వేసుకొని ఆఫీసర్ ఇంట్లో బాసాన్లు దోముతున్నారు, పయకాన్లు గడుగుతున్నారు, బట్టలు ఉతుకుతున్నారు, ఇస్తీర్లు చేపిస్తున్నారు, బజారుకు పోయి కూరగాయలు కొనుక్కొస్తున్నారు. ఇదే వాళ్ళు చేసే రోజు పని. ఎన్ని రోజులు మేము ఇట్లా చేయాలి? హోంగార్డ్ అంటే ఇంట్లో పాచి పని చేసుడేనా? ఎందుకు ఈ ఆఫీసర్లు మా బతుకులతో ఆడుకుంటున్నారని మసిలిపోయి నిన్న హైదరాబాద్ కమిషనర్ దగ్గరికి పోయినరు. గిదేంది అని ప్రశ్నిస్తే జీతాలు కూడా ఇస్తలేరని మొత్తుకున్నారు. నా ఉద్యోగం పోయినా సరే సార్, మీరు చచ్చిపోవడం కష్టంతో పక్కన పరిస్థితి బాగలేదు. ఇట్లా మాట్లాడి చూసిన రైళ్ళ గుండెలాళ్ళు ఎంత బాధ ఉన్నదో. ఆడ హోంగార్డుల బాధలు కూడా ఇనుండ్రి, చెప్పుండ్రమ్మా. ఇళ్లలో పనికి మనకి మాకు మరీ హెరాస్మెంట్ ఏంటంటే ఇళ్లలో పనికి వెళ్ళకపోతే మీకు నెలలు రిమూవ్ చేస్తాం. ఇంకా అదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. పనికి పోవాలి. శాలరీ 9,000 పెంచారు కానీ ఇంట్లోకి వెళ్ళామని చెప్తారు. ఇది కథ. కొత్త సర్కార్ వచ్చింది, మా బతుకులు మారతాయని ఎదురు చూసిండ్రు, అయినా మారకపాయే. కొత్త ముఖ్యమంత్రి సార్ మా కాకి బట్టలు తీసేసి ఆస్మాన్ బట్టలు దొడిగిస్తా అన్నాడు. కానీ మా బాసాన్లు దోమే పనికెళ్ళి మాత్రం బయటపడేస్తా అని మాత్రం చెప్పకపాయే. ఎవరికి చెప్పుకోవాలని ఏడుస్తున్నారు పాపం. అయ్యగారు ఎదురుంగొస్తే వంగి వంగి నమస్తే కొట్టేందుకేనా వీళ్ళని సర్కారు పెట్టుకున్నది? ఆఫీసర్లకు ఎట్లా న్యాయం అవుతుందో ఏమో, హోంగార్డుల ఉసురు పోసుకుంటున్నారు ఈ ఆర్డర్లీ వ్యవస్థతోని. అయ్యా ముఖ్యమంత్రి సారు, జర్ర ఇలా స్వాతంత్రం ప్రసాదించు సారు అని వేడుకుంటున్నారు వీళ్ళని నమ్ముకున్న ఇంటోళ్ళు.